ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోల లుక్స్ గురించి 10కి ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పాలి అంటూ యాంకర్ సమంతని అడుగుతుంది. ముందుగా హృతిక్ రోషన్ గురించి అడగ్గా సమాధానం చెబుతూ, హృతిక్ నాకు తెలుసు, ఈ సమాధానం చెప్పిన తర్వాత నీ ఫ్యాన్స్ నన్ను చంపేయొచ్చు, కానీ నన్ను క్షమించు, నీ లుక్స్ నాకంతగా నచ్చవు, 10కే కేవలం నేను 7 మార్కులే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అదేవిధంగా మహేష్ బాబు గురించి అడగ్గా 10కి 10 మార్కులు, నాగ చైతన్యకి 10కి 10 మార్కులు ఇచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య గురించి ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారం అవుతూనే ఉంటుంది. మీడియాకి ఎలాంటి వార్త లేని సమయంలో సమంత, నాగ చైతన్య బంధం గురించి ఏదో ఒక గాసిప్ని క్రియేట్ చేయటమో, లేకపోతే వాళ్లకు సంబంధించిన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండటంతో చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలంటే జనాలకు అంత ఆసక్తి ఉంటుంది. మరి నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్లో ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ సంబంధించిన కథనాలు రావటం చాలా తక్కువ. ఇప్పటికీ సమంత, నాగ చైతన్యని కలుపుతూనే సోషల్ మీడియాలో స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా సమంతకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలో నాగ చైతన్య మీద ప్రేమ చూపిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారాయి. గతంలో ఆమె ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో హీరోల లుక్స్ గురించి 10కి ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పాలి అంటూ యాంకర్ సమంతని అడుగుతుంది. ముందుగా హృతిక్ రోషన్ గురించి అడగ్గా సమంత సమాధానం చెబుతూ హృతిక్కి 7 మార్కులే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అదేవిధంగా మహేష్ బాబు గురించి అడగ్గా 10కి 10 మార్కులు, నాగ చైతన్యకి 10కి 10 మార్కులు ఇచ్చింది. అలా అప్పట్లో ఆమె తన భర్తపై విపరీతమైన ప్రేమని చూపిస్తూ ఇలా మార్కులు ఇచ్చింది. అదేవిధంగా బాలీవుడ్లో అమ్మాయిలు అమితంగా ఇష్టపడే రణబీర్ కపూర్కి 10కి 8 మార్కులు ఇచ్చిన సమంత, షాహిద్ కపూర్కి కమీనే చిత్రానికి ముందు 10కి 10 మార్కులు, కమీనే తర్వాత 10కి 9 మార్కులు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియోను మీరు చూడొచ్చు. ఈ ఇంటర్వ్యూ సమయంలో సమంత, నాగ చైతన్యలకు పెళ్లి కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఆ సమయంలో రిలేషన్లో ఉన్నారు. అందుకే అప్పట్లో తన కాబోయే భర్తకు హృతిక్ రోషన్ కంటే ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ ఆమె దృష్టిలో అదే అభిప్రాయం ఉందా, లేకపోతే మారిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే సమంత, నాగ చైతన్య కెరీర్స్ పరంగా ఎవరి స్టైల్లో వాళ్ళు దూసుకుపోతున్నారు. నాగ చైతన్య రీసెంట్గానే తండేల్ హిట్తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.